వేసవికాలం సెలవులు వచ్చేసాయి. అయితే పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఉంటున్న పిల్లల్ని కంట్రోల్ చేయటం పెద్దవాళ్ళ వల్ల అవటం లేదు. అయితే దాని గురించి ఒక మిమిక్రీ చేద్దాం. నాని, ఏం చేస్తున్నావురా? ఆడుకుంటున్నా మమ్మీ. ఏమాటరా? మన పప్పీతో మాట్లాడించాలనుకుంటున్నా మమ్మీ. ఒరే కుక్క ఎక్కడైనా మాట్లాడుతుందిరా? యూట్యూబ్లో చూశాను మమ్మీ. అది పాట పాడుతుంది, మాట్లాడుతుంది. ఒరే అది ఏ జనరేటెడ్ వీడియోస్ రా, అలా ఎప్పుడు జరగదు. ఇట్లాంటి పనులు చేసే బదులు ఏమైనా చదువుకోవచ్చు కదా. అట్లా అయితే బయటికి వెళ్ళి ఆడుకుంటాను మమ్మీ. వద్దురా, ఎండలో తిరగద్దు, వడదెబ్బ తగులుతుంది. వడ కావాలి మమ్మీ, ఇప్పుడే చేసి పెట్టవా? వడదెబ్బ అంటే వడ కాదురా, వేడి కాలికి కళ్ళు తిరిగినట్లు అవుతుంది. అదంతా నాకు తెలియదు మమ్మీ, నాకు వడ కావాలి. సరే, రేపు చేసి పెడతాలి. చూడు, డాడీ వచ్చారేమో చూడు. వచ్చారు మమ్మీ, ఇందాకే వచ్చారు. ఆయనకి మంచినీళ్ళు ఇచ్చావా? లేదు మమ్మీ, నేను ఆడుకుంటున్నాను, ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. అది కాదు నాన్న, తల్లిదండ్రులు బయట నుంచి వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగుతావా అని అడగాలి. మంచినీళ్ళు తెచ్చి ఇవ్వాలి. అలాగే మమ్మీ, కాసేపు చదువుకోవచ్చు కదా. అది కాదు మమ్మీ, సెలవుల్లో ఎవరు చదువుతారు మమ్మీ? లేదురా, టేబుల్స్ అవి చదవాలి అన్నారు నాన్న. అదే డాడీ, అలాగే చేస్తున్నాను. ఈ ఎండలో అది తిరగొద్దమ్మా, ఇంట్లోనే ఉండు. పొద్దున్న పూట ఆడుకో, సాయంత్రం పూట ఆడుకో, మధ్యాహ్నం పూట ఎండలో తిరగొద్దు. అలాగే డాడీ. అల్లరి చేయొద్దు నాన్న. నేను ఎక్కడ చేశాను డాడీ? అమ్మ ఊరికి అరుస్తుంది. మరి ఇప్పుడు దాకా చేసింది ఏంటరా నువ్వు? అల్లరే కదా. సరే వదిలేసేయండి, ఇప్పటి నుంచి చేయొద్దమ్మా. చక్కగా ఇంట్లో ప్రశాంతంగా ఆడుకో. నీకు టాయ్స్ అవి కొనిస్తాను. అలాగే డాడీ, అలాగే చేస్తాను. ఇంట్లో ఉన్న వస్తువులు రిపేర్ పేరుతో పాడు చేయొద్దు. అలాగే డాడీ. మొన్న టీవీ విప్పాను, మళ్ళా బిగించడం తెలియలేదు. అది అందుకేనా టీవీ పెంచట్లేదు. అవునమ్మా. సరే, ఇంకా అలా చేయొద్దు. నీకు చేతకాని పనుల్లో వేలు పెట్టద్దు, ముఖ్యంగా కరెంటు వస్తువులు వాటి దగ్గర వెళ్ళి నువ్వు నీ ప్రయత్నాలు చేయొద్దు. ఎక్స్పెరిమెంట్లు, ఓకేనా? డాడీ. రేపు మీ తాతగారింటికి పంపిస్తాను. అక్కడ చక్కగా తాతగారితో నానమ్మతో మాట్లాడుకో. చక్కగా ఊరంతా తిరిగి చూడు, సరేనా? అలాగే డాడీ.